Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనం. Taste and see that the Lord is good. The book of Psalms chapter 34 verses 8. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోను దేవుని నీతో నాతో మరి మనందరితో కూడా తెలియజేస్తున్న మాట, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని దేవుని యొక్క వాక్యం ఈ రోజున బోధిస్తుంది. చూడండి, దేవుడు మనందరితో సూటిగా తేటగా మాట్లాడుతూ ఉంటాడు. మరి ఎవరైతే దేవునిని తెలుసుకొనక భక్తిహీనుల వలె దేవునిని ఎరగనటువంటి మరి ఎవరైతే ఉన్నారో వారు దేవునిని తెలుసుకోవాలి. అందుకోసమే కదా దేవుడు వాక్యమును మనకు బోధిస్తూ ఉన్నాడు. అనేక ప్రాంతాలకు కూడా దైవ సేవకులను పంపించి మరి దేవుని యొక్క వర్తమానమును, దేవుని యొక్క వాక్యమును వారికి అందించాలని మరి ఈనాడు దైవజనులు ఎందరో కూడా ప్రయాసపడుతున్నారు. దేవుని యొక్క పరిచర్యలోను ముందుకు సాగిపోతున్నారు. మరి అంతటి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృపయు ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మరి దేవుని యొక్క వాక్యం ఎక్కడైతే ఇంకా అందలేదో వారందరికీ అందేలాగున మరి దేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు. మరి అయితే దేవుని యొక్క గుణగణాలను మనం కూడా తెలుసుకోవాలి. తెలియనటువంటి వారికి కూడా మనం చెప్పాలి. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, జాలి కలిగిన దేవుడు, ప్రేమామయుడు, సత్యమును కలిగి ఉన్న దేవుడు ఆయన మాత్రమే. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు కూడా నీతిమంతులు ఒక్కరు కూడా లేరు. ఆయన నిజమైన ప్రభుని యేసుక్రీస్తు. ఆయనను మనం అంగీకరించాలి. ఆయన యొక్క లక్షణాలను మనము కలిగి ఆయన యొక్క మార్గంలో నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి ప్రియులారా, దేవునిని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో, ఆయన యొక్క కృప ఎంత గొప్పదో మనం తెలుసుకోవచ్చు. మన పితరులైన వారు కూడా అబ్రహాము, ఇస్సాకు, దావీదు, యాకోబు, సొలొమోను ఇంకా ఎందరైతే ఉన్నారో వారందరూ కూడా దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నారు. కాబట్టే ఈనాడు మనం ఇంకా వారి గురించి మాట్లాడుకుంటున్నాం. కనుకనే దేవుని యొక్క వాక్యమును నిర్లక్ష్యం చేయవద్దు. దేవునిని తెలుసుకొనుడి, ఆయనను వెంబడించుడి, ఆయనను వెదకండి అని దేవుని వాక్యం ఈ రోజున బోధిస్తుంది. కనుక దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీ పరిశుద్ధమైన పాదమునకు స్తుతులు స్తోత్రాలు. ప్రవ్వా, నీవు ఎంత గొప్ప దేవుడవయ్యా. నీవు ప్రేమ స్వరూపి, నీవు కృపగలిగిన దేవుడవు. ప్రవ్వా, నీవు ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నటువంటి ఆ యొక్క జనాంగమును దీవించండి అయ్యా. ప్రవ్వా, నీవే సహాయం దయచేయండి. ఎవరైతే ఇంకా నిన్ను తెలుసుకొనలేక ఉన్నారేమో వారితో కూడా మీరు మాట్లాడండి. నీ వాక్యం వారికి బోధించండి. దైవ సేవకులను మీరు బలంగా వాడుకొనమని కోరుతున్నాం తండ్రి. నీ ప్రేమ, నీ జాలి ఎంతో గొప్పదండి తండ్రి. నీకే వందనాలు ప్రవ్వా. అయ్యా నాయన, ఈ దినమున మరి నిన్ను ఆరాధించి నిన్ను సేవించే ఈ వాక్యం ద్వారాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నీ యొక్క కృపా కాపుదల మాకు నీ వాక్యం ఇచ్చిన వారందరికీ దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.